ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో అయితే 1,00,000 తులసి అర్చన అయితే శనివారం నిర్వహించారండి. ఎంతో కన్నుల పండగగా ఉందన్నమాట ఈ అర్చన. అయితే అర్చన చేసే ముందు కలశ పూజ అయితే చేశారండి. చేసిన తర్వాత ఈ తులసి బుట్టలు గుడి చుట్టూతా తిరిగామండి. తిరిగిన తర్వాత బుట్టలన్నీ తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టి పూజ అయితే చేశారనమాట. అయితే తులసాకే కాకుండా బిల్వాకు, మొరం, దాంతోపాటు చామంతి పువ్వులు, మందార పువ్వులు, గులాబీ పువ్వులు, ఇంకా తామర పువ్వులు, అలా రకరకాల పువ్వులు, గన్నేరు పువ్వులు కూడానండి. ఇవన్నీ పువ్వులన్నీ కూడా స్వామివారి ముందు పెట్టారనమాట. తమలపాకులు ఇవన్నీ స్వామివారి ముందు పెట్టి పూజ చేశారనమాట. పూజ చేసిన తర్వాత 1,00,000 తులసి అర్చన అయితే ప్రారంభించారు. ఈ 1,00,000 తులసి అర్చన ఎలా నిర్వహించారు అని అంటే, సహస్రనామం స్వామివారి విష్ణు సహస్రనామం ఒకసారి చదివిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చారండి. ఆ తర్వాత మళ్ళీ చదివారనమాట. అలాగా 10 సార్లు విష్ణు సహస్రనామం అయితే చదివారు. చదివిన తర్వాత ఈ తులసాకుతో స్వామివారికి అయితే 1,00,000 తులసి అర్చన అయితే నిర్వహించారండి. చాలా అంటే చాలా చక్కగా చేశారు. అయితే ఈ పూజలో పాల్గొనడం నా అదృష్టం కింద భావిస్తున్నానండి. శనివారం అందులోనూ మంచి రోజంట. ఇంకా 1,00,000 తులసి అర్చన అయితే చేశారు. చాలా బాగుందండి. కన్నుల విందుగా ఉందన్నమాట శనివారం. ఇంకా మీరు కూడా చూస్తారు అని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. చాలా బాగా చేశారండి. అయితే ఈ తులసాకు మీద స్వామివారి నామం అయితే పెట్టారు. మీరు లాస్ట్లో చూడొచ్చు అనమాట. చూసారా, సహస్రం అయిపోయింది. స్వామివారికి నైవేద్యం పెట్టారు. ఇంకా తర్వాత హారతి అయితే ఇస్తున్నారనమాట. స్వామివారి దీవెనలు మీరు కూడా తీసుకోండి. అయితే అలంకరణ అయితే ఎంతో చక్కగా చేశారండి. చాలా అంటే చాలా బాగుంది అలంకరణ అయితే శనివారం. ఎంతో చాలా అంటే చాలా టైం పట్టిందండి. అయినా చాలా చక్కగా చేశారనమాట. ఓం నమో వెంకటేశాయ. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ తులసి ఆకుతో అర్చన చేశారు కదా, దాని తర్వాత నామం పెట్టారు చూడండి చక్కగా చామంతి పువ్వులతో. ఇంకా మధ్యలో అయితే గన్నేరు పువ్వులు పెట్టారనమాట. నామం బాగుంది కదండి. ఇంకా దాంతోపాటు చామంతి పూలు చూసారా ఎలా పెట్టారో, దాంతోపాటు మల్లె పూలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా బిల్వాకులతో కూడా అర్చన చేశారు. గులాబీ పూలు చూసారా ఎలా పెట్టారో, ఎర్రని గులాబీ పూలు, ఆ గులాబీ పూలు కూడా పెట్టారు. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత సహస్రం మనకి తీర్థం ప్రసాదం పెట్టారండి. ఇంకా దాంతోపాటు స్వామివారికి హారతి కూడా ఇచ్చారనమాట. ఇంకా తదుపరి భోజన కార్యక్రమం అయితే పెట్టారండి. అన్నదానం కూడా పెట్టారు. అయితే దానిలోకి మనకి ఇవన్నీ పెట్టారనమాట. బజ్జీ పెట్టారు, దాంతోపాటు కేసరి, పులిహోర, దోసకాయ కూర, బంగాళదుంప కూర, ఆవకాయ పచ్చడి, ఇంకా ఇవే వేసుకున్నాను.